హాయ్ అండి. మనము వర్బ్స్ V1, V2, V3, V4 నేర్చుకుంటే మనకి 50% ఇంగ్లీష్ రావడం వస్తుంది, మాట్లాడడం వస్తుంది. గో అంటే వెళ్ళడం, వెంట్ ఆల్రెడీ ఇప్పుడే వెళ్ళాను, గాన్ చాలాసేపు అయింది వెళ్ళి, గోయింగ్ వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈట్ అంటే తినడం, ఎయిట్ ఇప్పుడే తినను, ఈటెన్ తిని చాలాసేపు అయింది, ఈటింగ్ తింటున్నారు. బై కొనడం, బాట్ కొనను, బాట్ ఎప్పుడు కొనను, బయింగ్ కొంటూ ఉన్నారు. కమ్ రావడం, కేమ్ వచ్చను, కేమ్ కమ్ వచ్చినారు ఆల్రెడీ వచ్చేసారు, కమింగ్ వస్తూ ఉన్నారు. బ్రింగ్ తేవడం, బ్రాడ్ తెచ్చను, బ్రాడ్ తెచ్చను, బ్రింగింగ్ తెస్తూ ఉన్నారు. ఇక్కడ మనము V1, V2 కొన్నింట్లలో సేమ్ ఉంటుంది, V1, V2 కొన్నింటిలో డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ బై, బాట్, బాట్ సేమ్ ఉంది. ఇక్కడ ఈట్, ఎయిట్, ఈటెన్ డిఫరెంట్ ఉంది. సో అలా వర్బ్స్ని బట్టి డిఫరెంట్గా ఉంటాయి. ఫస్ట్ మనము వర్బ్స్ 3-4 ఫార్మేషన్స్ తెలుసుకోవాలి. V1 జస్ట్ మీనింగ్, ఏం యాడ్ కాకుండా, గో, ఈట్, బై, కమ్, బ్రింగ్. గో వెంట్, ఈట్ ఎయిట్ తినను, బై బాట్ కొనను, కమ్ కేమ్ వచ్చను, బ్రింగ్ బ్రాడ్ తెచ్చను, బ్రింగ్ ఇవన్నీ మీకు తెలుసు. కాకపోతే ఈ V3, V2, V3, V4 అనేటివి కొంచెం నేర్చుకోవాలన్నమాట. సో హియర్ వెంట్, గాన్ అంటే ఎప్పుడో, వెంట్ జస్ట్ నవ్వు, వెంట్ అంటే ఇప్పుడే వెళ్ళాను, గాన్ అంటే ఎప్పుడో వెళ్ళాను, ఎయిట్ జస్ట్ తిన్నాను, ఈటెన్ అంటే ఎప్పుడో తిన్నాను, బాట్ సేమ్ ఉంటాయి అనమాట. బాట్ అంటే తెచ్చాను ఇప్పుడే తెచ్చాను, అంతకుముందు తెచ్చాను, బాట్. కేమ్ జస్ట్ కేమ్ ఇప్పుడే వచ్చాను. కమ్ అంటే ఎప్పుడో వచ్చాను. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, కమ్ అంటే రావడం ప్లస్ కేమ్ కమ్. V3 కూడా సేమ్ V1 లానే ఉంటుంది, కాకపోతే మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ బ్రాడ్, V2, V3 సేమ్ ఉంటుంది. బ్రాడ్ తెచ్చాను, బ్రాడ్ ఎప్పుడో తెచ్చాను అని కూడా బ్రాడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జస్ట్ కొంటూ ఉన్నాను, గోయింగ్ అంటే ఇప్పుడు వెళ్తూ ఉన్నాడు, ఈటింగ్ తింటూ ఉన్నాడు, హీ ఈజ్ గోయింగ్ ఇతను వెళ్తూ ఉన్నాడు, షీ ఈజ్ ఈటింగ్ ఆమె తింటూ ఉంది, ఐ యామ్ బ్రింగింగ్ నేను తెస్తూ ఉన్నాను, కమింగ్ యు ఆర్ కమింగ్ మీరు వస్తూ ఉన్నారు, బయింగ్ వీఆర్ బయింగ్ మనం కొంటూ ఉన్నాము, ఇవన్నమాట. సో ఇవి V3. ఇవి ఇలా తెలుసుకోవడం వల్ల మనకి చాలా వరకు స్పోకెన్ ఇంగ్లీష్ తొందరగా అర్థమవుతుంది. ఇంకా మిగతా నెక్స్ట్ క్లాస్లో మిగతా వర్బ్స్ నేను చెప్తాను. అన్నీ ఒకేసారి చెప్తే మీకు అర్థం కాదు. సో చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోలు నేను చాలా చేస్తాను. మీరు ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.